ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అలా చూస్తున్నారు? నువ్వు నిహారిక? వాట్ ద హెల్? నా పేరు నిహారిక కాదు, హారిక. నా పేరు కూడా తెలియకుండా అపాయింట్మెంట్ ఎలా తీసుకున్నారు? నా క్యాబిన్లోకి ఎలా వచ్చారు? రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడతారు? ఇంకా ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనపడడానికి వీల్లేదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. సారీ మేడం, తెలిసిన మనిషిలా అనిపిస్తే అలా మాట్లాడేశాను. ఏంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? వెనుక నుండి చూసి నా లక్షణాలేంటో చెప్పారు. ఇప్పుడు ఫేస్ చూసి తెలిసిన మనిషిలా ఉందని మాటలతో మాయ చేయాలని చూస్తున్నారా? అవును, అంతా మాయగానే ఉంది. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? మీరు నాతో మీటింగ్కి వచ్చారా లేక టైం పాస్ చేయడానికి వచ్చారా? ఇది హారికానా నిహారికనా అన్న కన్ఫ్యూజన్కి క్లారిటీ రావాలంటే ఈ డీల్ ఎలాగైనా సెట్ చేసుకోవాలి. ప్లీజ్ మేడం, మీరు కోపడకండి. దయచేసి నేను చెప్పేది వినండి. మీరు కూర్చోండి. కెన్ ఐ సిట్ మ్యామ్? ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మీరు ఇండియాలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసి వచ్చాను. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ గురించి మీరు వినే ఉంటారు. లేదు, ఫస్ట్ టైం. మీరు చెప్తుంటే వింటున్నాను. అదేంటి మేడం, మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మా కంపెనీ గురించి వినకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మన గురించి 10 మందికి తెలియాలంటే ఒకటి మనం మంచైనా చేసుండాలి, లేదా 10 మందిని ముంచైనా ఉండాలి. ఇంతకీ మీరే కేటగిరీ? రెండు కాదండి, నా స్వశక్తి మీద పైకొచ్చాను. ఏంటి శక్తినా? అంటే అది ఓ, కష్టపడకుండా పైకి రావడమా? నో, టాలెంట్, తెలివితేటలతో స్టెప్ బై స్టెప్ ఎదగడం. స్టెప్ బై స్టెప్. మీ టాలెంట్ మొత్తం మీ మాటల్లోనే తెలుస్తోంది. కమింగ్ టు ద పాయింట్ మేడం, మాకు కన్స్ట్రక్షన్ గ్రూప్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కొత్త ఇన్వెస్టర్స్కి మేమెప్పుడు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాం. సో మీరు కూడా మాతో జాయిన్ అయితే ఇద్దరం కలిసి వండర్స్ క్రియేట్ చేయొచ్చు. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదేంటండి అంత సింపుల్గా నో అనేశారు? ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్న పాఠం ఇది. యుఎస్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ని నమ్మి ఇలానే బిజినెస్ అతనికి అప్పగించాను. అతను చేసిన మోసం నుండి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను. లైఫ్లో మళ్ళీ ఆ మిస్టేక్ జరగకూడదని ఇక్కడికొచ్చాను. మీరు పొరబడుతున్నారు. ఎక్కడో ఏదో జరిగిందని మా కంపెనీ మీద డౌట్ పడదండి. బిజినెస్ విషయంలో మేము చాలా జెన్యూన్గా ఉంటాం. లీగల్గా కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుందాం. చూడండి, నేను ఒక్కసారి నో అంటే మీరు ఎంత కన్విన్స్ చేసినా నేను నా డెసిషన్ మార్చుకోను. నాకు ఏ కంపెనీతో అసోసియేట్ అవ్వడం ఇష్టం లేదు. మా కంపెనీకి ఫ్రాంచైజీగా ఉంటూ మేమిచ్చే సబ్ కాంట్రాక్ట్స్ని తీసుకునే పార్ట్నర్స్ కోసం మాత్రమే మేము చూస్తున్నాం. మీరు వెళ్ళొచ్చు. మేడం, ఈ డీల్ అసోసియేషన్ కన్నా మీతో పార్ట్నర్షిప్ నాకు ముఖ్యం. సబ్ కాంట్రాక్ట్ అయినా పర్లేదు, నేను ఒప్పుకుంటున్నాను. మీ కంపెనీకి ఫ్రాంచైజీగా ఉంటాను. మీ కంపెనీ గురించి అంత గొప్పగా చెప్పి సబ్ కాంట్రాక్ట్కి ఒప్పుకోవడం ఏంటి? నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటి డౌటా?
నా మీద? హారిక గారు, మీరు ఇండియాకి కొత్తగా వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మార్కెట్లో కళ్యాణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేయండి. ఒక్క చిన్న నెగిటివ్ టాక్ వచ్చినా నేను కాంట్రాక్ట్ నుంచే కాదు, ఎంటైర్ బిజినెస్ నుంచే తప్పుకుంటాను. ఓ, మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుందే. నేను మనుషుల్ని అంత ఈజీగా నమ్మను. ఎందుకంటే పైకి నవ్వుతూ అమాయకంగా కనిపించే వాళ్ళ మైండ్లో చాలా క్రూరమైన ఆలోచనలుంటాయి. వాళ్ళు ఎదగడం కోసం ఎవరినైనా తొక్కడానికి రెడీగా ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటాను మిస్టర్. ఆహా, కళ్యాణ్ చక్రవర్తి. ఎస్, కళ్యాణ్ చక్రవర్తి. వయసు కనపడటం లేదు కానీ బిజినెస్లో దీనికి తల పండిపోయినట్టుంది. మనుషుల్ని కూడా పూర్తిగా చదివినట్టుంది. అందుకే ఎవ్వరిని ఎక్కడ పెట్టాలో బాగా తెలిసినట్టు మాట్లాడుతుంది. హలో మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఏం ఆలోచిస్తున్నారు? నా బిహేవియర్ గురించా లేదా నా మెంటాలిటీ గురించా? నో 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 హారిక గారు, జస్ట్ మన డీల్ గురించి ఆలోచిస్తున్నాను. నా దృష్టిలో మనుషులు 3 రకాలు. మొదటి రకం నిజాయితీగా ఉండే మంచివాళ్ళు. రెండో రకం నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ రియల్ టాలెంట్ చూపించే మోసగాళ్ళు. ఇక మూడో రకం నిజాయితీ అన్న పదానికే అర్థం తెలియని మూర్ఖులు. ఈ మూడింట్లో ఎవరు డేంజరస్ అనుకుంటున్నారు కళ్యాణ్ గారు? ఇంకెవరు, మూడో రకం మూర్ఖులే. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ చక్రవర్తి గారు. నీతి న్యాయం లేకుండా ఏది దొరికితే అది దోచుకొని ఫేక్ మాటలతో ఫేక్ ప్రేమలతో మోసం చేసే మూర్ఖులని కనిపించిన వెంటనే షూట్ చేసేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. వావ్, ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని మీట్ అవ్వటం, మీ బిజినెస్లో అసోసియేట్ అవ్వటం నిజంగా నా ప్లెజర్గా భావిస్తున్నాను. సారీ, నేను ఇంకా మీకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పలేదు. అప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోకండి. ఏదో చిన్న ఆశతో మాట్లాడాను. ఇది నా ఫైల్ హారిక గారు. ఇందులో మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ గో త్రూ. మీ నుంచి వచ్చే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు. బాయ్. బాయ్ హారిక గారు. అమ్మా, సరిగా కూర్చో అమ్మా. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన కెమెరాలో
ఫస్ట్ ఫోటో బాగా రావాలని చెబుతున్నా కదా. నాకొక్కదానికే ఎందుకమ్మా టెడ్డీ, నువ్వు కూడా రా, మన ఇద్దరినీ కలిపి ఎవరినైనా ఫోటో తీయమని అడుగుదాం రా. నో, ఫస్ట్ ఫోటో నేను తీయాలి, ఆ ఫోటోలో నువ్వు ఉండాలి. సరే. సరిగ్గా కూర్చో. అమ్మ గుర్తొచ్చిందా టెడ్డీ? అవును తాతయ్య, ఎందుకో తెలియదు కానీ మార్నింగ్ నుంచి అమ్మని చూడాలని మాట్లాడాలని అనిపిస్తుంది. నిన్న నైట్ కలలో కూడా అమ్మ నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చినట్టు అనిపించింది. అమ్మ రావాలని రోజు నాకు కూడా అనిపిస్తుందమ్మా. కానీ అది జరగదన్న చేదు నిజాన్ని మనం అలవాటు చేసుకోవాలి తల్లి. నా పేరు నిహారిక కాదు, హారిక. మన గురించి 10 మందికి తెలియాలంటే ఒకటి, మనం మంచైనా చేసుండాలి, లేదా 10 మందిని ముంచైనా ఉండాలి. పైకి నవ్వుతూ అమాయకంగా కనిపించే వాళ్ళ మైండ్లో చాలా క్రూరమైన ఆలోచనలుంటాయి. హారిక, నిహారిక, నిహారిక, హారిక. ఏమైంది బాసు? దిమ్మ తిరిగిపోతుంది దాసు. కన్ఫ్యూజన్లో నా మెదడు ఉడికిపోతుంది. నా వల్ల కావట్లేదు దాసు, నా వల్ల కావట్లేదు. ఆ, ఏం జరిగిందో చెప్పండి బాసు. ఏం చేయాలో నాకు తెలిసింది చెప్తాను. నిహారికను చూశాను. ఆ, ఆ, ఏంటి బాసు, నిహారిక మేడంని చూసారా? ఓహో, ఆవిడ ఆత్మ కనిపించిందా? అందుకేనా ఇలా గాలి పట్టినట్టు అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నారు? గాలి లేదు, ధూళి లేదు. నేను చూసింది మనిషినే దాసు. ఆ, అంటే నిహారిక మేడం బతికే ఉన్నారా? ఉంది, ఆహా, కానీ నిహారికనా కాదా అని డౌట్గా ఉంది. ఆ, సేమ్ అలానే ఉన్నారా బాసు? అవును దాసు. ఆ ముక్కు మొహం, ఆ ఒడ్డు పొడుగు గిట్టో అని చెప్తుంటే అర్థం కావడం లేదా? బాసు, మనిషిన పోలిన మనిషిలా 7 ఉంటారంటారు కదా, అందులో ఈవిడ ఒకతేమో. పోలికలు ఉండొచ్చు కానీ సేమ్ టు సేమ్. హౌ దాసు, హౌ? బాసు, నెట్లో పేరు కొడితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంటుందా? బాసు, అభి మేడం వస్తుంది. హాయ్ అభి. ఎక్కడికి వెళ్ళావు కళ్యాణ్? నీకోసం క్యాబిన్కి వస్తే కనపడలేదు. తెలిసిన డెలిగేట్ వస్తే
మీట్ అవ్వడానికి వెళ్ళాను. అక్కడ కొంచెం లేట్ అయింది. లేట్ ఏం కాదులే, లంచ్ టైంకి వచ్చావు కదా, పద వెళ్దాం. ఎక్కడికి? ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసొద్దాం, పద. ఈ రోజా? వద్దబ్బి, ఇంకెప్పుడైనా. ఈ రోజే నాకు తినాలనిపిస్తుంది, నువ్వెందుకు వద్దంటున్నావు? ఏమైంది కళ్యాణ్, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? నందు వాళ్ళు మళ్ళీ ఏదైనా ఇష్యూ చేశారా? ఇష్యూ కాదు మేడం, బాస్కి భయంకరమైన షాక్ కొట్టింది. షాక్ ఏంటి? ఆ, ఆ, కళ్యాణ్, నీకేమైనా అయ్యిందా? హాస్పిటల్కి వెళ్దామా? లేదబ్బి, ఐఎమ్ ఓకే. నీకు షాక్ కొట్టిందని దాస్ చెప్తుంటే నువ్వేంటి ఓకే అంటున్నావు? ఏంటి దాసు అలా చూస్తున్నావు? ఆ, ఆ, ఏదో చెప్పడం స్టార్ట్ చేసింది నువ్వే కదా, కన్ఫ్యూజన్ లేకుండా ఫినిష్ చేయి. ఏం లేదు మేడం, బాస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద ప్రమాదం త్రుట్లో తప్పింది. అలాంటి షాక్ తగులుతుందని బాస్ ఎప్పుడూ ఊహించలేదు. అందుకే అలా ఉన్నారు. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా కళ్యాణ్. నువ్వు భయపడతావని చెప్పలేదబ్బి. సరే కళ్యాణ్, లంచ్కి వేరే రోజు వెళ్దాం. నీకు టైర్డ్గా ఉంటే ఇంటికి వెళ్దాం రా. నో ప్రాబ్లం అభి, ఐఎమ్ ఓకే అంటున్నాను కదా. నాకు కొంచెం వర్క్ ఉంది, ఫినిష్ చేసుకుంటాను. సరే కళ్యాణ్, టేక్ కేర్. దాసు, ఆ, అభి అడగకుండానే నిహారిక గురించి చెప్పడం, షాక్ కొట్టిందని కవర్ చేయటం, ఇదంతా ఎందుకు? సారీ బాసు, మీ టెన్షన్ చూసి అలా మాట తడబడింది. బాసు, ఎంతకీ ఈ హారిక ఎవరంటారు? అదే తెలియడం లేదు దాసు. ఈ షాక్ భరించడం నా వల్ల కాదు. ఈ హారిక ఎవరు? నిహారికనా కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఈ కన్ఫ్యూజన్ ఎవరు క్లియర్ చేస్తారు? ఈ కవర్లు హారిక రూమ్ లో పెట్టు. రూమ్ అంతా నీట్గా ఉండాలి. హారికకి నీట్నెస్ అంటే చాలా ఇష్టం. ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే జ్యూస్ ఇవ్వడం మర్చిపోవద్దు. తన డైట్ గురించి నేనెంత శ్రద్ధ తీసుకుంటానో నువ్వు కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. ఏ రోజు ఏ వంట చేయాలో నేను చెప్తాను, అదే ఫాలో అవ్వాలి, సరేనా? సరే మేడం. సుగణక్క, అమ్మా హారిక, వచ్చేసావా? ఇప్పుడే నీ కోసం కొన్న కొత్త డ్రెస్సు రూమ్ లో పెట్టమన్నాను. వాటిలో నీకేదైనా నచ్చకపోతే చెప్పు, చేంజ్ చేస్తాను. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత నాకు నచ్చకుండా ఎలా ఉంటాయి సుగణక్క? నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్వు చూపిస్తున్న ఈ అభిమానం, ప్రేమ నీ మీద ఇంకా బాధ్యతను పెంచుతున్నాయి. అందుకే నువ్వు అక్క అని పిలుస్తున్నా నేను మాత్రం నీ పర్సనల్ మేనేజర్గా అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాను. మేడం, జ్యూస్ తీసుకోమ్మా. నీ అలవాట్లు తనకు కూడా అలవాటు చేసేసావా? కొత్త కదమ్మా, ఇప్పటి నుండి నేర్పించకపోతే ప్రతిరోజు పిలిచి మరీ చెప్పాల్సి వస్తుంది. ఇలా ఎంతసేపు నిలబడతావు? రా కూర్చోమ్మా. ఈ ఫైల్ ఏంటి? ఎప్పుడూ లేనిది కొత్తగా ఇంటికి తీసుకొచ్చా? కళ్యాణ్ చక్రవర్తిది. అంటే అతను ఆఫీస్కి వచ్చాడా? వచ్చాడు. అదే కుక్కతో ఒక బుద్ధి చూపించాడు. కొంచెం కూడా మారలేదక్క. మార్పు కూడా అలాంటి మనుషుల్ని చూసి భయపడుతుంది హారిక. అలాంటి వాడిలో మార్పు నేను కూడా కోరుకోవడం లేదు. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ నాటకం ఆడుతున్నాను. నీ మీద అనుమానం వచ్చిందా? చూసిన వెంటనే షాక్ అయ్యాడు. నిహారిక అని కూడా పిలిచాడు. కానీ కోపంతో కవర్ చేసి అతని మైండ్ని డైవర్ట్ చేశాను. ఖచ్చితంగా నా గురించి అనుమానపడుతూ
నేనెవరో తెలియక జుట్టు పీక్కుంటూ ఉంటాడు. కళ్యాణ్ చక్రవర్తి మీద చేస్తున్న ఈ పోరాటంలో నీకే ప్రమాదం రాకుండా చూసుకోమ్మా. ఎప్పుడూ అతని మీద గెలుపు గురించే కాకుండా నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవాలి. నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు నవ్వొస్తుందా? సుగుణక్క, ఈ నవ్వు నీ మాటలకి కాదు, నా గురించి ఓ అమ్మలా నువ్వు తీసుకునే కేరింగ్ గురించి. ఆ సంతోషమే ఇలా కనిపిస్తోంది. నేను నీకు అమ్మగా మారానో లేదో తెలీదు కానీ నీలాంటి కూతురుంటే మాత్రం ఏ తల్లైనా చాలా గర్వపడుతుంది నిహారిక. నీ కష్టాన్ని కల్లారా చూసిన మనిషిగా ఈ మాటని గర్వంగా చెప్పగలను. చాలు సుగుణక్క, ఎక్కువ పొగడొద్దు, దిష్టి తగులుతుంది. అయ్యో నా మతిమండ, నువ్వొచ్చిన వెంటనే దిష్టి తీయాలనుకున్నాను. ఈ మాటల్లో పడి మర్చిపోయాను. కదలకుండా ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఉమ్. ఏం చూస్తున్నావమ్మా? టాబ్లెట్ వేసుకో. ఈ టాబ్లెట్ కోసమైనా నేను అలారం పెట్టుకోవాల్సి వస్తుంది. నీ గురించి కూడా నీకు గుర్తుండకపోతే ఎలాగమ్మా? ఏం చేయను, నా ఆలోచనలన్నీ నీ పెళ్లి చుట్టూనే తిరుగుతున్నాయి. అందుకే దేని మీద ధ్యాస ఉండటం లేదు, ఏది పట్టించుకోవడం లేదు. పెళ్ళి 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 ఏం చెప్పినా ఏం జరిగినా చివరికి అక్కడికి తీసుకొస్తావు. ఏం చేయనే, నా బ్రతుక్కి మిగిలిన ఆఖరి బాధ్యత అదే. అందుకే అన్నీ అక్కడికొచ్చి ఆగుతున్నాయి. ఎన్నాళ్ళు ఈ ఇంట్లో మనం ఉండాలి? ఏ సంబంధం లేని నందు మీద ఇంకెన్నాళ్ళు ఆధారపడాలి? సిద్ధు అమ్మ అని పిలుస్తుంటే నువ్వు పెళ్లి జీవితం గురించి మర్చిపోతున్నావా? అయితే ఈరోజే వాణ్ణలా పిలవకుండా ఆపుతాను. అప్పుడైనా నీకు పెళ్లి మీద ధ్యాస వస్తుందేమో. అమ్మని అమ్మమ్మే ఒప్పించలేకపోతుంది. మన వల్ల అవుతుందా టెడ్డీ? మ్యామ్కి నువ్వంటే వాళ్ళ అమ్మగారి కన్నా ఎక్కువ ఇష్టం. మనం అమ్మమ్మల హార్ష్గా కాకుండా సాఫ్ట్గా హ్యాండిల్ చేద్దాం. నిహారిక కన్స్ట్రక్షన్స్తో కాంట్రాక్టుల విషయం గురించి ఒకసారి మన లీగల్ టీంతో మీటింగ్ అరేంజ్ చేయి. అవసరం లేదు బాసు. ఏ దాసు? ఎవడో హారిక గారికి మీ గురించి బ్యాడ్ రివ్యూ ఇచ్చాడని తెలిసింది. అందుకే కాంట్రాక్టు మనకి ఇవ్వకూడదు అనుకుంటున్నారట. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.